హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగ అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమిద్దరమే ఉన్నాం, ప్రసాద్ గారు నేను. సో మేమిద్దరమే కాబట్టి సింపుల్గా ఒకళ్ళకొకళ్ళు అన్నట్టుగా గడిపేసాము అలాగా పండగ అంతా కూడా. జైపూరియన్స్ పండగ ఏదైనా సరే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే నాకు జైపూర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో సంక్రాంతికి ఇక్కడ వాళ్ళు కైట్స్ బాగా ఎగరేస్తారనమాట. ప్రతి ఇంటికి కైట్ ఎగరాలి అని అన్న సిద్ధాంతంలో ఉంటారనమాట. అందరూ కైట్స్ ఎగరేస్తారు, పిల్లలు పెద్దలు, ముసల ముతక అట్లా ఏం లేదు. లేడీస్ కూడా చూడండి, ఈ ఆంటీ చూడండి ఎంత బాగా కైట్ ఎగరేసేస్తుందో. అందరూ కూడా కైట్ ఎగరేస్తారు. ఈవినింగ్ మళ్ళీ నైట్ అవ్వగానే ల్యాంటర్న్స్ ఎగరేస్తారనమాట. ఈ సంవత్సరం మేము కూడా ఇంట్లో కైట్ ఎగరేసే వాళ్ళు ఎవరు లేరు, కానీ ల్యాంటర్న్స్ అయితే వెలిగించాము. చూడండి, అసలు ఖాళీ ఉండదు, ఆకాశం అంతా నిండిపోద్ది అనమాట. నలకల్లాగా కనపడుతూనే ఉన్నాయి కైట్స్. మేము ఆ రోజు మూవీకి వెళ్ళాం, వస్తున్నప్పుడు నేను ఇదంతా రికార్డ్ చేశాను అనమాట. మొన్న జనవరి 7కి ప్రసాద్ గారి బర్త్డేకి పిల్లలిద్దరూ వచ్చారు కదా. సో బర్త్డేకి వచ్చాం కదా అమ్మ, మళ్ళీ రావటం కుదరదేమో పండగ అయినా సరే. అందులోనూ సిరికి అయితే కాలేజీలో ఫెస్టివల్కి సంథింగ్ సెలబ్రేషన్స్ ఏదో జరుగుతున్నాయట. సో అందుకని నేను రాలేనమ్మా, మీరే ఉండండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసింది. చింటూ కూడా వచ్చి మళ్ళీ వెంటనే ఒక్కరోజే అనమాట. ఇక్కడ సంక్రాంతి అంటే ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటారు, మనలాగా 3-4 రోజులు ఉండదు. అందుకని ఒక్కరోజుకి వచ్చి మళ్ళీ తర్వాత ఇంత ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలంటే కష్టం కదమ్మా. సో నేను రాను అని చెప్పేశారు. సో వాళ్ళిద్దరూ రాను అన్నారు కదా అనేసి మేమిద్దరమే అయినా కానీ ఎక్కడ తీసిపోకుండా చక్కగా ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేసాం అనమాట పండగ మొత్తం. సో ముందు రోజు కూరగాయల మండీ నుంచి మొత్తం కూరగాయలన్నీ తీసుకొచ్చేసాను. వెజిటబుల్స్ కూరగాయల మండీలో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. ఒక్కొక్కసారి షాప్ నుంచి తీసుకొచ్చిన అంత తాజాగా దొరకవు కదా. అందులోనూ సీజన్ టైంలో సీజనబుల్ వెజిటబుల్స్ ఇలా మండీ నుంచి తెస్తూ ఉంటాను అనమాట. ఈ పండగ అసలు ఎప్పుడూ లేదు ఇలా. ఈ సంవత్సరం మేమిద్దరమే ఉన్నాం. అంత క్రితం అయితే పిల్లలు సిరి వచ్చినట్టుంది, చింటూ కూడా వచ్చాడు. ఈ సంవత్సరం అయితే ఎవరు లేరు, అంటే మేమిద్దరమే. అది కూడా తను వీలువాడ వెళ్ళారు, 2 రోజులు అయింది. రేపొద్దునకి వస్తారు, రేపొద్దున భోగి. సో ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను కదా. పిండి వంటలు అంటే ఊరికే హడావుడిగా చేసినా కానీ తినేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నేనేం చేస్తానంటే కొంచెం గవ్వలు, కొంచెం పప్పు చెక్కలు, చిమ్మి లడ్డు, ఆ తర్వాత సున్నుండ్ల పిండి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అనమాట. అమ్మ నాకు పంపిస్తూ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడల్లా కూడా తెచ్చుకుంటూ ఉంటాను. అందుకని స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను కదా. సో ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా. నెయ్యి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇదిగో బెల్లం మిక్సీలో పెట్టేశాను. సో సున్నుండలు చేసేసి కొన్ని చిమ్మిల ఉండలు మనం ఆడవాళ్ళకి మంచిగా రెగ్యులర్గా తింటూ ఉండాలి. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. సో చిమ్మిల ఉండలు, ఆ తర్వాత పప్పు చెక్కలు పిండి ఉక్కబెట్టి చేస్తాను. ఇంకా గవ్వలు మైదా పిండి, గోధుమ పిండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేస్తే కనుక మంచిగా బాగుంటుంది, హెల్దీ కదా. సో కొంచెం గట్టిగా ఉంటాయి, గోధుమ పిండితో చేసినా పర్వాలేదు, బాగుంటాయి. నేను గోధుమ పిండితోనే చేస్తాను ఎక్కువ, మ్యాక్సిమము గోధుమ పిండి అండ్ బొంబాయి రవ్వ వేసి చేస్తాను అనమాట. సో చూద్దరు కానీ రండి. నెయ్యి కొంచెం వేడి చేసేసాను, బెల్లం మిక్సీలో పెట్టేశాను కదా. బెల్లం కొంచెం పంచదార కావాలంటే వేసుకోవచ్చు, బెల్లం మిక్సీలో వేసేసాను నేను. ఇది ఎంత కావాలంటే అంత, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చిమ్మిలి ఉండలు చేస్తాను కదా, మిక్సీ అందులో చేసేస్తాను. బెల్లం కూడా బూరుగుపల్లి బెల్లం, మన వెస్ట్ గోదావరిలో బాగా దొరుకుతుంది కదా, అచ్చు బెల్లం, అదనమాట ఇది. ఇందులో సున్నుండ్ల పిండి మొత్తం వేసేసాను. సున్నుండ్లు చేయటం రాని వాళ్ళు ఉండరు, అందరూ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇది మామూలుగా మంచిగా పొయ్యి మీద పొట్టు మినువులు వేయించుకుని దాన్ని ఇసిరి తర్వాత పిండి చేసి తర్వాత నెయ్యి కలిపి చేస్తే మా అమ్మమ్మ చేసేది నా చిన్నప్పుడు. బాబా సున్నుండ్లు ఎంత బాగా చేసేదో. క్యాన్ నిండా చక్కెర 2-3 అది ఏమంటారా ఏం బుడ్డులు, చక్కగా ఇలా అల్యూమినియం ఇలా బుడ్డులు ఉండేవి అనమాట. అందులో దాచేది, అటకమైన దాచేది అనమాట. ఇప్పుడు వెళ్ళినా సున్నుండ్లు తీసిచ్చేది. మా తాతకి ఇప్పుడు కూడా చాలా ఇష్టం. సో సున్నుండ్లు మా అమ్మమ్మ చేసినట్టయితే మాత్రం విసిరి మాన్యువల్గా చక్కగా విసిరికి చేసుకుంటారు కదా, అలా అయితే చాలా బాగుంటాయి. మిక్సీలో చేసింది ఏముంది, ఎప్పుడైనా చేసేయచ్చు, ఎలాగైనా చేసేయచ్చు.
ఆ టేస్ట్ రావాలంటే కనుక మినువులతో అలా ఇస్త్రీ చేసుకున్నదే టేస్ట్. ఇలా బాగా కలిసిపోవాలి బెల్లం. ఉండలుగా ఉంటే మళ్ళీ ఉండలు తగులుతూ ఉంటుంది. మనం మిక్సీలో పట్టుకున్నప్పుడే నీట్గా పట్టేసుకోవాలి. మినుములు వేయించుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటే కనుక ఈవెన్గా వేగుతాయి. అండ్ బాగా డార్క్గా కాకుండా అందులోనూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే కనుక మినుములు చాలా టేస్టీగా మంచిగా బాగుంటుందన్నమాట. మనం పిండి ఆడినప్పుడు కూడా మిక్సీలో. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా బియ్యం కూడా కొంచెం వేసుకోవాలి. నేనైతే కొంచెం వేపుడు శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా చక్కగా వేసి మనం నెయ్యి వేసి కలిపినప్పుడు ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. సో అలా కన్సిస్టెన్సీలో అయిన తర్వాత మనం సున్నుండలు చుట్టుకుని పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ పెద్ద సైజు చేయను అనమాట. ఎప్పుడు కూడా ఇలా నోట్లో పెట్టేసుకుని బొగ్గును పెట్టుకునేలా అంత సైజు మాత్రమే చేస్తాను. ఎందుకంటే పెద్దది చేసినా కానీ ఒక్కొక్కసారి తినబుద్ధి కాకపోతే ఉండిపోతాయి కదా. సో అందుకని అలా చిన్న సైజే చేసుకుంటాను. తర్వాత చిమ్మిలుండలకు కూడా నేను నువ్వులు వేయించకుండా చేస్తానన్నమాట. పచ్చిది చేస్తాను. సో బెల్లం చక్కగా కోరేసుకుని ఒకసారి మనం మిక్సీలో పెట్టుకున్నా కూడా కరెక్ట్గా పడుతుంది. బట్ ముద్ద బెల్లం కదా, అది ముద్ద బెల్లం వేశాను నేను. అందుకని కోరేసుకుని దాన్ని అండ్ ఈ నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు ఇంకొకసారి మిక్సీలో కచ్చాబచ్చా నలుపుకున్న తర్వాత బెల్లం నువ్వులు కూడా ఒకసారి మళ్ళీ మిక్సీలో తిప్పేసి బాగా చేత్తో కలిపి చుట్టుతుంటే రావట్లేదు అనమాట. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది కదా, సో అందుకని రావట్లేదు కదా అని ఏం చేశాను, ఇది మళ్ళీ మైక్రోవేవ్ గిన్నెలో ఒకసారి తీసేసి ఒక్కసారి వేడి చేశాను అనమాట. వేడి చేస్తే కరెక్ట్గా ఉండ చుట్టేంత సమానమైన వేడిలో ఉందనమాట. గబగబా ఉండలు చుట్టేసాను అనమాట. సో ఇలా చిమ్మిలి ఉండలు కూడా చేస్తుంటాను. కొంచెం కచ్చాబచ్చా నూరుకుంటే అంటే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది పప్పు. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. కొంతమంది వేయించుకుని చేస్తారు. నేను వేయించకుండా పచ్చిదే చేస్తాను. ఎందుకంటే అలా వేయించిన దానికన్నా వేయించకుండా ఉన్నది మంచి న్యూట్రిషన్ ఉంటుందనేసి నేను అలా పచ్చిది చేస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ పప్పు చెక్కలు చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మా అత్తగారు అయితే పచ్చి పిండి అంటే మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిలో డైరెక్ట్గా ఆడించుకున్న బియ్యం పిండిలో వెన్నపూస కలిపి చక్కగా చెక్కలా చుట్టేస్తారు. అది కొంతమంది అలా చేస్తుంటారు. కొంతమంది మామూలు నీళ్ళతో కలిపి చేస్తారు. కొంతమంది ఉక్కపెట్టి చేస్తారనమాట. నేను కూడా రీసెంట్గా ఒక వీడియోలో చూసి ఇలా ఉక్కపెట్టిన పిండి చెక్కలు అయితే బాగా వస్తున్నాయి అనేసి నేను ఇలా చేయడం ఒకసారి ట్రై చేశాను. బాగా వచ్చినాయి. సరే అనేసి ఈ పండగకి ఇలా చేస్తున్నాను. అయితే ఎలాగంటే మనకి క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యం పిండికి 3 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఒక అరకప్పు మైదా పిండి వేసుకున్నాను అనమాట. దీంట్లో చక్కగా మనం నీళ్ళు మరగబెట్టేటప్పుడు ఒక చెంచా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఒక కచ్చాబచ్చా దంచుకుని అందులో వేసుకోవచ్చు. సో టేస్ట్ కూడా సరిపడా ఉన్నట్టు చెక్ చేసుకున్న తర్వాత మనం పిండి అందులో వేసేసుకుంటే టేస్ట్ బాగుందా లేదా అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి అంటే ఉప్పు కూడా వేసేసుకుంటాం కదా, దాన్ని బట్టి ఎంత కావాలి ఎంత వద్దు అన్నది చెక్ చేసుకుని ఈ పిండిని వేడి నీళ్ళు మరిగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి తర్వాత ఈ 2 కప్పుల బియ్యం పిండి అండ్ 1/2 కప్పు మైదా పిండి వేసాను అనమాట నేను. సో మనం చక్కగా ఇలా పిండి వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి చక్కగా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉండితే ఆ ఆవిరికి ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఒక మాదిరిగా చల్లారిన తర్వాత అంటే మనం చేయి పెట్టగలిగేంత వరకు ఉంచుకుని చేయి పెట్టి చక్కగా పిసుకుతూ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. సో ముద్దలా చేసుకున్న పిండిని మనం అప్పడాల్లాగా చేత్తో ఒత్తుకోవచ్చు, లేదంటే ఏదన్నా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని ఒత్తుకోవచ్చు, లేదంటే పూరీ ప్రెస్ ఉంటే ఇంకా మంచిది. సో నేను ఇలా పిండి ఉక్క పెట్టేసి చక్కగా నేను పూరీ ప్రెస్లో చేసేసాను అనమాట. ఈ పప్పు చెక్కల్లో చాలామంది శనగపప్పు కూడా వేసుకుంటారు. ఆ తర్వాత నేనైతే పెసరపప్పు వేశాను. పెసరపప్పుని ఎక్కువ నాననివ్వకుండా మామూలుగా సమానంగా ఒకసారి కడిగేసి నీళ్లు మరుగుతున్నప్పుడు వేసేయచ్చు. అయితే ఎక్కువసేపు నానిపోయిన పప్పు వేస్తే కనుక ఇదేమవుతుందంటే తర్వాత దాంట్లో చెమ్మ ఉండిపోతుంది కదా, నూనెలో వేసినప్పుడు పైన వేగిపోతుంది కానీ లోపల చెమ్మ ఉండిపోతే కనుక అవి తర్వాత చెక్కలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో దాని గురించి మీరు ఎక్కువసేపు నాననివ్వకుండా శనగపప్పు వేసుకున్నా పెసరపప్పు వేసుకున్నా అప్పటికప్పుడు కడుక్కున్నది మాత్రమే వేయండి. తర్వాత కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇది చక్కగా మనం బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇది తడి ఆరిపోకుండా మూత పెట్టి కవర్ చేసి ఉంచుకుంటే కనుక మనకి లాస్ట్ పిండి ముద్ద వరకు కూడా కరెక్ట్గా వస్తాయన్నమాట. కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలు చేసేసుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత ఇలా పూరి ప్రెస్లో పెట్టేస్తున్నాను నేను. రోటీ మేకర్ ఇది, దీంట్లో పెట్టి
ఇలా వేస్తే ఇలా ఇంత థిన్గా వచ్చిన తర్వాత ఇలా పెట్టుకుంటున్నాను. తర్వాత ఓ పక్క నుంచి నడుస్తూ ఉంటా, పక్క నుంచి ఇలా చేస్తూ ఉంటా. ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత ఇది ఇవన్నీ చేస్తుంటే టైం ఎలా అయిపోయిందో అసలు తెలియనే లేదు. మళ్ళీ పెద్దలకి పెట్టుకోవాలి కాబట్టి, అందులోనూ పండగ అంటే ఇలా పిండి వంటలతోనే కదా మనకి స్టార్ట్ అయ్యేది. ముందు ఇంట్లో కనీసం తినేవాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ కొన్ని రకాలు చేసుకుని పెద్దలకి పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, ఆ తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకి సర్వ్ చేయటం, ఇట్లాంటివన్నీ పండగ అంటే మెయిన్ ఇదే కదా. సో ఇలా పిండి వంటలతో నా సంక్రాంతి అయితే స్టార్ట్ అయింది. ఇది వరకటి రోజుల్లో అసలు పిండి వంటలు చేయాలంటే పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, తెలిసిన వాళ్ళు, పిన్నమ్మలు అందరూ వచ్చి చక్కగా కూర్చుని గుంపుగా ఒక 4-5 ఆడవాళ్ళు కలిసి చేసుకునేవారు. అసలు మా ఇంట్లో చేసుకున్నప్పుడు తర్వాత మా ఇంట్లో అని చక్కగా ఈరోజు మా ఇంట్లో అంటే ఈరోజు మా ఇంట్లో అనుకుని కలిసి చేసుకునేవారు. సో ఆ రోజులన్నీ భలే ఉండేవి అసలు. ఈ టైంలో అసలు ఇప్పుడు మామూలుగా స్నాక్స్ అంటే కొనుక్కొని తెచ్చేసుకుంటే అయిపోతుంది. బయట అవి దొరుకుతున్నాయి, ఇవి దొరుకుతున్నాయి, ఒక్కొక్క చోట ఒక్కో రకమైన టేస్టు, అలా అన్నీ బయట నుంచి కొనుక్కోవడం ఎక్కువైపోయింది ఈ మధ్య. సో హెల్తీగా ఉండాలి, అందులోనూ మనం మంచి ఫుడ్ తినాలి అని అంటే కొంచెం కష్టమైనా కానీ ఏదో రకంగా మనం ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్. సో ఇలాంటివి ఏమన్నా కొనుక్కొని తెచ్చుకుందామన్నా కానీ జైపూర్లో అయితే ఇట్లాంటివి ఏమీ దొరకవండి. సో మొన్న మా ఆడపడుచు వచ్చేటప్పుడు పూతరేకులు అండ్ మలారం మిఠాయి అంటారు కదా, బూందీ అచ్చు, అది తీసుకొచ్చింది. వాటితో పాటు సున్నుండలు, చిమ్మిలుండలు, ఈ పప్పు చెక్కలతో మొత్తం మీద సంక్రాంతికి ఇవి అనమాట మా ఇంట్లో పిండి వంటలు. వంటింట్లో ఇలా పిండి వంటలు చేసినప్పుడు, అందులోనూ ఇలా చలికాలంలో నూనె వంటలు చేస్తే కనుక జిడ్డు పారిపోతుంది అనమాట. స్టవ్ ఏరియా దగ్గర వెనకాల బ్యాక్ స్ప్లాష్ అంతా కూడా చాలా చండాలంగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సో ఇది క్లీన్ చేయడానికి నేను రీయూజబుల్ టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూస్తో క్లీన్ చేస్తాను. చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. అందులోనూ వేడి నీళ్ళలో క్లీన్ చేస్తే కనుక తొందరగా క్లీన్ అయిపోతుంది. అది ఒకవేళ జిడ్డు అయిపోతే కనుక క్లాత్ అయితే పడేయచ్చు, ఆ టిష్యూ పేపర్ అయితే. లేదంటే క్లాత్తో క్లీన్ చేస్తే క్లాత్ కూడా జిడ్డు అయిపోతుంది, అది వాష్ చేయడం చాలా కష్టం అయిపోతుంది కదా. సో అందుకని అలా క్లీన్ చేస్తూ ఉంటాను. మా సొసైటీలో పంజాబీస్ లేరు. పంజాబీస్ ఉండుంటే కనుక వాళ్ళు మనలాగా భోగి మంట వేసుకున్నట్టుగా లోరీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా చలిమంటలాగా వేస్తారు, బాన్ఫైర్ చేస్తారు. సో భోగి మంట ఎలా వేస్తారో అలాగే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి రాజస్థానీలకి అలా ఏది ఉండదు. హోలీ రోజు ముందు రోజు హోలికా దహన్ చేస్తారు కదా, అలా వాళ్ళు అప్పుడు వేసుకుంటారనమాట. ఆ తర్వాత ఇలా భోగి మంట అదే అట్లాంటిది ఏది వేసుకోరనమాట. సో అనిపించింది పంజాబీస్ ఉంటే కనీసం వాళ్ళతోనన్నా సెలబ్రేట్ చేసుకునే ఉండేవాళ్ళం కదా భోగి పండుగ అని అనిపించింది. ఎనీవే మేము రోజు పొద్దున సాయంత్రం ఏంటి, ఇప్పుడు చలి ఎక్కువ ఉంటే అప్పుడే ఇలా ఈ పళ్ళు ఉంది కదా, ఈ పళ్ళును పెట్టి అరేంజ్ చేశాను కదా నేను, ఇందులో మంట వేసుకుంటున్నాం అనమాట మేమైతే. అసలు పండగ అంటే ఏంటి? పండగ అంటే రోజు చేసుకున్న పనుల్లోనే కొంచెం స్పెషల్ ఫీలింగ్ రావటం. ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకుంటాం. ఆ ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు బాధగా కాకుండా అదో రకమైన హ్యాపీగా, ఆనందంగా అనిపించాలి. వంటలు చేసుకుంటాం, రోజు వంటలే కదా, ఏం చేసుకుంటాం, రోజు చేసే పనే కదా అన్నట్టు లేకుండా మన వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఈరోజు చేస్తున్నాం అన్న ఫీలింగ్ రావటం. మన వాళ్ళతో కూర్చుని స్పెషల్ వంటకాలు తినడం, ఆ రోజు కొంచెం రోజు చేసే వంట అయినా కానీ కొంచెం స్పెషల్గా ఎలాగా చేయాలి అని అనిపిస్తుంది కదా. ఇంట్లో అందరూ ఉంటారు, అందరూ ఉన్నప్పుడు మనకి కొంచెం స్పెషల్గా చేయాలనిపిస్తుంది. సో స్పెషల్ వంటకాలు చేసి పెడుతూ ఉంటాం. రోజు మన పని మనకే ఉంటుంది, మన టైం మనదే. కానీ పండగ రోజు మన టైంని ఎదుటి వాళ్ళకి ఇస్తాం. సో పండగ అంటే హడావిడి కాకుండా, పండగ అంటే మనసుకి నచ్చినట్టు కొంచెం హాయిగా స్పెండ్ చేయటం అనమాట. సో ఇలా ఈరోజు నేను కొంచెం హెల్తీగా, అంటే నచ్చినది ఎలాగా చేసుకుంటాం కదా, అది కూడా ఎప్పుడూ తినేదిలాగా కాకుండా ఈరోజు పావు బాజీ చేశాను అనమాట. పిల్లలిద్దరూ ఉంటే వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టం. నాకు చేస్తున్నంతసేపు వాళ్ళిద్దరే గుర్తొచ్చారు.
సో ఈరోజు పావుబాజీ చేశాను అనమాట. నేను పావుబాజీ ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం ఉండిపోయినా కానీ ఆ రా ఉడకపెట్టిన వెజిటబుల్స్ ఉంటాయి కదా, దాన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఒకసారి చేసుకోవచ్చు. సో అలా నేను ఇలా మొత్తం కూరగాయలన్నీ వేసి గోబీ, ఆలు, మటర్, ఇంకా అన్ని రకాల కూరగాయలు ఎన్ని వేయగలిగితే అన్నీ వేసేస్తూ ఉంటాను. అందులో ఉడికిపోయిన తర్వాత మనం మ్యాష్ చేసుకుంటాం కదా, సో తెలియని కూడా తెలీదు. తినని వెజిటబుల్స్ కూడా వేసేయచ్చు. మంచి రంగు రావడానికి బీట్రూట్ వేస్తే చాలా బాగుంటుంది. బీట్రూట్ సమయానికి ఇంట్లో లేదు, అందుకని బీట్రూట్ వేయలేదు. సో తాలింపు వేసేటప్పుడు నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. అంటే ఈ మసాలాలన్నీ వేసేటప్పుడు అనమాట. సో అందరికీ తెలుసున్నదే అని నేను చెప్పట్లేదు పెద్దగా. నేను మామూలుగా కుక్కర్ పెట్టేసి ఉడకపెట్టిన తర్వాత ఒకసారి చక్కగా మ్యాషర్తో, అది బ్లెండర్తో మ్యాష్ చేసేసాను. మామూలుగా పప్పుగుత్తుతో మెదిపినా కానీ మెదిలిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ముక్కలుగా తగిలితే కనుక అంత ఇష్టం ఉండని వాళ్ళకి ఇలా మ్యాష్ చేసుకుంటే బెటరు. సో కొంచెం కచ్చాపిచ్చలాగా మ్యాష్ చేసేసి తర్వాత కొన్ని వెజిటబుల్స్ లైక్ ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా నేను పెప్పర్స్, రెడ్ కలర్ పెప్పర్ వేసాను అనమాట. అండ్ మటర్, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో తాలింపు అలా వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటాం. దాంతోపాటు పావుబాజీ మసాలా వస్తుంది కదా, అది నేను బయట నుంచే తెప్పిస్తాను. సో పావుబాజీ మసాలాతో వేసేసి చక్కగా తాలింపు వేసుకుంటే దీంట్లో బటర్ దట్టంగా వేసుకోవచ్చు పైన కూడా. సో పావుని చక్కగా అటు ఇటు బటర్తో కాల్చేసి తింటే ఉంటుంది నా సామిరంగా, సూపర్గా ఉంటుంది. ఈ చలికాలంలో వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా మంచిగా వస్తాయి కదా. సో ఇలా నేను పావుబాజీ చేసిన తర్వాత మేమిద్దరం కూడా బయటికి వెళ్ళాం అనమాట. సో పండగ మూవీ, సంక్రాంతి అంటేనే కొత్త మూవీ చూడకుండా గడవదు అన్నట్టు అనిపిస్తుంది. సో సినిమాకి వెళ్ళాం అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కంటెంట్ ఫాలో అవుదాం అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ పండుగ ఎలా జరుపుకున్నారు అన్నది నాకు కమెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.